శాంతి భద్రతలు దాటి గురించి కూడా తక్కువ చెప్పుకుంటే మంచిది అధ్యక్ష. ఈరోజు కేంద్రం 3 రోజులుగా అప్రమత్తంగా ఉండండి, విషయం జరుగుద్ది అని చెప్పారు. ఫలానా చోట జరుగుద్దని ఎవరూ చెప్పలేము, భగవంతుడు కూడా చెప్పలేడు. కానీ మేము అప్రమత్తంగా ఉన్నాము, మీరంతా అప్రమత్తంగా ఉండండి అని ప్రభుత్వ పరంగా హోంమంత్రో డీజీపీయో ఎవరో చెప్పాల్సినటువంటి పరిస్థితిని కూడా మర్చిపోయి నడి బజాట్లో పసిపిల్లలు అమాయకులు బలైపోయేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అధ్యక్ష. కనీసం దానికి స్పందన కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా, అది మామూలు రొటీన్, మేము దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనేటటువంటి నిర్లక్ష్యమైన సమాధానం రాష్ట్ర ప్రజలను బాధించిందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వెంటనే 15 నిమిషాలు వెళ్ళారు, సంతోషం. కానీ చచ్చిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది అధ్యక్ష? దానికి నమూనాలు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో జరిగేటటువంటి ఇబ్బందులు గురవుతాయి. చనిపోయిన వాళ్ళ కోసం వెంటనే కార్యక్రమాలు తీసుకున్నారు, వాళ్ళకి సహాయం చేశారు, ఎక్స్గ్రేషియో కూడా ఎక్కువ ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేపించేటటువంటి స్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారు, ఎంత ఖర్చునే భరాయించారు, దానికి సంతోషం. కానీ ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు పోలీస్ శాఖ నిర్వహించినటువంటి తీరుకి ప్రభుత్వం ముందు స్పందించాల్సినటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి కరువైంది.